ఫామ్‌లో ఉంది. 10 నిమిషాలు. హ్మ్. వయోజన విద్య అని హ్మ్. కార్యక్రమంలో ఉండేది. మీరు చెప్పారే, ఆ ప్రోగ్రాం అప్పుడు 100 కిలోమీటర్లు ఎంతో వచ్చేది మన తెలుగు టీవీ. అది చేసి ఆ కాస్ట్ చేసేటప్పటికి ఆ బస్సులను వాటిలోను వెళ్తున్నప్పుడు, ఏమంటే మీరు రాత్రి టీవీలో వచ్చారు కదా అని అడిగేవారు. ఆ బజార్లో వాళ్ళందరూ ఆ టీవీ ముందు కూర్చునేవారు వచ్చి. అందరి ఇళ్ళలో ఉండేవి కాదు కదా, అవునండి. క్యాలిబర్ కెపాసిటీ ఉండాలి. అదే. అవునండి అన్న. అలా గుర్తుపడుతున్నారని అప్పుడు ఇన్స్టాల్మెంట్ బేస్లో మూడు జతల బట్టలు కుట్టించి కాస్త స్టైలు వ్యవహారం మాట్లాడటం గుర్తుపడుతున్నారనుకోవడం చిన్న అవన్నీ ఇమేజ్ మెయింటైన్ చేశారు. అలాగా అలా సినిమాకి వచ్చి అది ఏమైందంటే 1982లో మీరైతే ఏం చేస్తారని ఓ నాటిక ఆడారు. ఆ! అప్పుడు టి. కృష్ణ గారు చూశారట ఆ నాటకం, ఓకే. నాటిక. అది పాత్ర గారు రాసిందే కదా, మీరైతే ఏం చేస్తారు? గణేష్ పాత్ర. గణేష్ పాత్ర. ఆ! ఆ నాటిక చూస్తూ వీడెవడో కుర్రాడు భలే ఉన్నాడా, సినిమాలకు కూడా బాగుంటాడు అనేదో ఆయన అన్నట్ట 82లో. హ్మ్. ఇప్పుడు సుబ్బయ్య గారు ఆయన దగ్గర కోడేరట్టుగా ఉన్నారు. ఎవరు? మన ముత్యాల సుబ్బయ్య గారు. హ్మ్. అలాంటిది 85లో వందే మాతరం సినిమా తీసేప్పుడు రాజశేఖర్ గారు ఫస్ట్ పిక్చర్ ఏ శాంతి చేసేప్పుడు నర్రా వెంకటేశ్వరరావు అప్పుడు కొంచెం బాగా రికగ్నిషన్లోకి వస్తున్నాడు అప్పుడప్పుడే. వాడికి ఆపోజిట్ వేషం అయ్యా, మళ్ళీ కమర్షియల్ వాళ్ళు వేస్తే డామినేటింగ్ సినిమా ఇది వస్తుంది, ఎవరైనా డ్రామటిస్ట్ ఉంటే బాగుంటుంది అని ఈయన అన్నట్టు. అదే డ్రామా యాక్టర్. అప్పుడు సుబ్బయ్య గారు ఆయనతో, మీ జ్ఞాపకం ఉందా, ఒకప్పుడు నాటికి ఏదో చూస్తే వీడు ఎవడో బాగా చేస్తున్నాడు, సినిమా బాగుంటుందని అన్నారు. అవునయ్యా, వాడిని అంటే భలే ఉంటాడు, ఎలా పట్టుకోవడం అంటే మొత్తాన్ని పట్టుకున్నారు. అలా మళ్ళా రీప్లేస్మెంట్ అలా సినిమాకి వందే మాత్రంతో. అంతేగాని నేను ఎప్పుడు ట్రై చేయలేదండి ఫోటో పట్టుకెళ్ళడం చేయటం చేసేవాడిని కాదు. ఓకే. ఎందుకండి మీకంటే ఆ ఆశ సరదా లేవా మీకు సినిమాల్లోకి వద్దామని? అంటే ఆ రోజుల్లో సినిమా యాక్టర్ అంటే ఏ వేషం వేసేవాడైనా సరే ఏదో హైట్ ఉండాలి, ఎర్రగా ఉండాలి, బుర్రగా ఉండాలి, కర్లింగ్ హెయిర్ ఉండాలి, అవన్నీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవి. అదే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉండేవి. అప్పుడు మనకి ఇప్పుడు ఇంకా కొంచెం ఇన్నేళ్ళు రంగు కొట్టుకుని కొంచెం రంగు విరిగాను, కానీ కొంచెం కలర్ వచ్చారు. రంగు విరిగాను. అదే కలర్ రాలేదు, రంగు విరిగాను. అప్పుడు మరి నల్లగా ఉండేవాడిని. ఎవడన్నా దగ్గరికి వెళ్ళి వేషం అడిగితే ఈ మొహం అద్దంలో ఎప్పుడన్నా చూసుకున్నావుట్రా అని అడుగుతారు. లేనిపోయింది ఎందుకు, చక్కగా 10 మందితో బ్యాంకులో పని చేసుకుంటున్నాం, ఎందుకు ఇన్సల్ట్గా పట్టడం, చక్కగా ఉద్యోగం, 3 పిల్లలు, ఏదో అప్పుడు 135 రూపాయలు ఉద్యోగం జీతం, 3 పిల్లలతో హాయిగా బతికేవాడిని. అలాగా మనకి ఎందుకని ట్రై చేయలే, ఇది ఇలాగా వచ్చి వాళ్ళు ఇట్లా వచ్చేసి అదే పద్మశ్రీ దాకా తీసుకెళ్ళింది. కాదు, 135 రూపాయల జీతంతో చాలా లగ్జరియస్గా బతికేవారండి. లగ్జరియస్ అంటే మా తిండికి దానికి అప్పుడు లోటు ఉండేది కాదు. స్కూటర్ కూడా మెయింటైన్ చేసేవాడు. పొలాలు గట్ట ఉండేవేమో కదా మీకు? పొలాలు గట్ట అలాంటివి ఏం పెద్ద లేవండి. మా నాన్నగారిని ఎప్పుడు అడిగేవాడిని కాదు. ఆ పరిస్థితి రాలా. ఎందుకంటే టీవీలో ప్రోగ్రామ్ అనో, రేడియో నాటకం చదవటం అనో ఇలాంటివి ఏవో వచ్చాయి. నెల అయ్యేటప్పుడు కూడా 70-80 రూపాయలు వాటి నుంచి వచ్చాయి. అప్పుడు ఇవి అవి కలిపి సరిపోయి, అదేలేండి, దాదాపుగా ఒక 250 రూపాయల వరకు అయ్యేవి. 200 ఖాయం. 200 ఖాయం. అలాగా అప్పుడు కాస్ట్ అది, అప్పుడు జీవితాలు అవి. అదేలేండి. అంటే ఇప్పుడు అంత లగ్జరీస్
లేకపోతే ఇన్స్టాల్మెంట్ల మీద అన్ని వస్తువులు కొనుక్కోవడాలు గట్ట అలాంటివి ఏం తెలియవు కదా. అప్పుడు ఏంటంటే ఇన్స్టాల్మెంట్లో బట్టలు ఇచ్చేవారండి. ఓ కొట్లో ఎక్కడన్నా ఇన్స్టాల్మెంట్లో తీర్చుకోవడానికి బట్టలు తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే ఏదైనా పండగ వచ్చింది అనుకోండి, ఏదో పెళ్ళడానికి వచ్చారా పిల్లలకి ఏదో బట్టలు అలా ఇన్స్టాల్మెంట్, ఓకే, నెలకి ఏదో 10 రూపాయలు 20 రూపాయలు కట్టేవాళ్ళం. అదే పైగా మీరు బ్యాంక్ లో కూడా ఉద్యోగం చేసేవారు కాబట్టి కొంచెం పలుకుబడి ఉంటుంది, పలుకు కూడా ఉంది, నమ్మకం వీళ్ళు అప్పు తీరుస్తారని గ్యారంటీగా ఇస్తారు. కాకపోతే ఒక ఇలాంటి లైఫ్ అంటే ఒక 135 రూపాయలు జీతం, ఒక 70 రూపాయలు 80 రూపాయలు ఆల్ ఇండియా రేడియో డిడి అక్కడి నుంచి వచ్చిన అమౌంట్, ఇదంతా ఒక దస్తూరిగా గడిపిన జీవితం అదంతా కూడా. కానీ ఒక్కసారి సినిమాలోకి టేకఫ్ అయినప్పుడు అసలు మీ తాలూకా ఎక్స్పీరియన్స్ అదృష్టం ఏంటంటేనండి, టేక్ ఆఫ్ పైకి వెళ్ళిపోయింది, కిందకి లేదు. అదే మరి ఫస్ట్ పిక్చర్తోనే ఫ్లైట్లు లేకపోతే ట్రైన్లో ఫస్ట్ క్లాసు అలా ఆ లెవెల్కి వచ్చేసింది. దాంతో నేను ఆలోచన చుట్టూ తిరగడం, వేషాలు ఆడడం అలాంటివి ఏం లేవు. బాగా లైఫ్ చక్కగా లీడ్ అయింది. దాంతో ఇబ్బంది ఉండేది కాదు. కాకపోతే ఆనందపడ ఒంటరిగా వచ్చినప్పుడల్లా గిర్రం తిరుగుతుండే పాత జీవితం కాసేపు పిల్లల గురించి ఆలోచించుకోవడం ఇలా. అప్పుడు అదే అంటే నార్మల్గా ఇప్పుడు ఒక్కసారి రిచెస్లోకి వచ్చేసినట్టే కదా సార్. ఇప్పుడు ఆ సినిమా అడ్వాన్స్ అని ఈ సినిమా అడ్వాన్స్ అని 10 సినిమాలు అడ్వాన్స్లు పుచ్చుకోవడం. మీరు నమ్మరండి, నాకు ఎంత కావాలని ఎవరిని అడగలేదు, ఎంత ఇస్తామని వాళ్ళు చెప్పలేదు. గురుగారు మా సినిమాలు యాక్ట్ చేస్తున్నారు, మీ డేట్లు పంపిస్తాం, ఇది 5,000 ఉంటుంది 10,000 ఉంటుంది అని జేబులో పెట్టి వెళ్ళిపోయేవారు. ఏదైనా క్లాస్ వచ్చినా వాళ్ళే చూసుకున్నారు. మీరు అన్నట్టు నాకు తెలియలే అప్పుడు, అంటే మనం అవసరం అయ్యామన్నమాట, సినిమాకి అవసరం అయ్యి అప్పుడు అది ఇక ఫిక్స్ అయిపోయింది. అదే అప్పుడు మీ తాలూకా అంటే జీవితం పట్ల మీకున్న ఒక దృక్పథం, ఒక వ్యూ పాయింట్ ఎట్లాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యిందండి? ఎందుకంటే బికాస్ యు ఆర్ ఎర్నింగ్ మనీ, లాట్ ఆఫ్ మనీ, అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ చూడని ఇన్కమ్ అది, అంతే కదా. ఒకళ్ళు వచ్చి 5,000 జేబులో 7 తరాలు అట్లా 7 తరాలు తీసుకున్నా నా కుటుంబంలో ఎవరు ఈ లైఫ్ అనిపించలేదండి. అవును, నాకు 2 ఇబ్బందులు, పేరు ప్రతిష్టలు ఎంత పైకి వెళ్ళినాయో కష్టాలు కూడా అంత కింద బాగా ఇబ్బంది పెట్టినాయి. 2 అనుభవించాను. ఈ కష్టాలను అడ్డం పెట్టుకుని నాకు ఈ బాధ ఉందని ఏనాడు సినిమాకి 1 అరగంట కూడా లేట్గా లేదండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.